తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేటటువంటిది లక్షలాది కుటుంబాల త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమ ఘట్టం. ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి ఎన్ని కుటుంబాలు ఈరోజు రాష్ట్ర ఫలితాలను అనుభవిస్తున్నాయంటనంటే శూన్యంగా భావించుకోవచ్చు. కేవలం ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప ఏ ఇతర కుటుంబం త్యాగాలకు సమిధలపై ఎక్కినటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫలితాలను అనుభవించడం లేదు. ఉద్యమ సమయంలో వేలాది సంఖ్యలలో ఉరికొయ్యలను ముద్దాడినటువంటి ఎంతోమంది అమరుల త్యాగాలను ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయింది. మర్చిపోయిన దానికి ఫలితంగానే ప్రజలు సరైనటువంటి తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలన కారణంగా రాష్ట్రంలో జరగవలసినటువంటి అభివృద్ధి సమపాలనలో జరగలేదంటని చెప్పి ఎన్నో కథనాలు మనం చూస్తున్నాం. అసలు కుటుంబ పరిపాలన కారణంగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి సంఘటనలను మనం అభివర్ణించాలంటే ప్రతి అక్షరం కూడా ఒక కన్నీటి పర్యంతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నగర కేంద్రంగా కొనసాగినటువంటి అభివృద్ధి చాటున జరిగినటువంటి ఎన్నో అభివృద్ధి నిరోధక చర్యలపైన కూడా మనం చర్చించవలసినటువంటి అవసరం ఎంతైనా వస్తుంది. రాజ్ న్యూస్లో ఈరోజు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో కుటుంబ పరిపాలన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక రకమైనటువంటి అంటే నిజాం నిరంకుశత్వ పరిపాలనను తలపించే విధంగా మనం 10 సంవత్సరాల పరిపాలనను చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎలా పరిపాలిస్తుందనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ కాలమిస్ట్ ఎకనామిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండారు రామ్మోహన్ రావు గారు తొలిదశ మలిదశ 2 తెలంగాణ ఉద్యమాలలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అదేవిధంగా లోక్సత్తా తెలంగాణ లోక్సత్తా ఉద్యమ సంస్థకు ఆయన ఫౌండర్గా పనిచేశారు. సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. మొదటిగా పెంటపాటి పుల్లారావు గారు ఎట్లా స్పందిస్తారండి? తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది లక్షలాది కుటుంబాల త్యాగ ఫలితంగా ఏర్పడ్డటువంటి ఒక రాష్ట్రం. కానీ ఒక్క కుటుంబ పరిపాలననే మొత్తం అస్తవ్యస్తంగా పరిపాలన కొనసాగిందనేటటువంటి అభియోగాలు ఉన్నాయి. అభివృద్ధిని మేము పనంగా చూపిస్తున్నాం అనేటటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకొస్తుంది. మీరు ఎట్లా కామెంట్ చేస్తారండి ఈ అంశం? ఒకటి, తెలంగాణకి ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ భారతదేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ అన్నిటికి ఆటో పైలట్ మీద ఉన్నాయి. ఆటో పైలట్ అంటే ఏ ప్రభుత్వం ఉండినా లేకపోయినా మొదలుకి వెళ్ళిపోతుంది. కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, మహారాష్ట్ర అండ్ ఢిల్లీ రాజధాని అవటం వల్ల నార్త్ ఇండియాకి పెద్ద పట్టణం అవటం వల్ల నార్త్ ఇండియాలో ఇది ఆటోమేటిక్గా ఢిల్లీ పెరుగుతూ వస్తుంది. అలాగే హైదరాబాద్, తెలంగాణ కూడా మనం ప్రత్యేకంగా ఒక పార్టీ ఒక కుటుంబమే పార్టీ చేయగలదా అంటే కొద్దిగా నేను ఒప్పుకోను. అక్కడ సమాజం కూడా మీరు అన్నట్టుగా ఏమన్నా చెడ్డ జరిగిందంటే సమాజం కూడా దాంట్లో ఒక పార్టీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అందరూ కోఆపరేట్ చేశారు కదా. మీరు అన్న మాటకి కొంచెం వెయిట్ ఉంటే అది పార్టీ చేశారంటే మిగతా వాళ్ళంతా వాళ్ళతో కొలాబరేట్ చేశారు కదా. ఆ కొలాబరేటర్స్ అనే మాట అర్థం మీకు తెలుసు కదా. కొలాబరేటర్స్ అంటే చాలా తీవ్రమైన మాట. సో కొలాబరేషన్ ఉంటే పాడైపోయిందని మనం తీసుకోవచ్చు. కానీ నేను వాళ్ళు పొలిటికల్గా వాళ్ళకు వచ్చిన అవకాశం వాళ్ళు సరి చేసుకోలేదు. ఒక ప్రాంతీయ పార్టీ విశేషంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, అది రిటర్న్స్ చేశారు. చాలామంది ప్రాంతీయ పార్టీ అయిపోయింది అనుకుంటారు, కానీ అప్పుడే అవ్వదు. వాళ్ళు పూర్తిగా స్పాయిల్ చేస్తే కానీ అవ్వదు. ప్రాంతీయ పార్టీలు ఒకసారి వచ్చాక అలా కంటిన్యూ అవుతాయి భారతదేశంలో. మనకి ఈవేళ వరకు రికార్డులో ఎక్కడైనా చిన్న పార్టీలు ఏమైనా అయిపోయినాయి, కానీ దాదాపు టాప్ 50 పార్టీలు ప్రాంతీయ పార్టీలు తీసుకుంటే 50 సంవత్సరాలు అలా ఉన్నాయి. సో 3 విషయాలు మనం మళ్ళీ తీసుకురావచ్చు. హైదరాబాద్, తెలంగాణని అంత ఈజీగా ఎవరో స్పాయిల్ చేయలేరు. కొంచెం ప్రోగ్రెస్
ఇటు అటు చేయొచ్చు, ఆ అడ్మినిస్ట్రేషన్ పాస్ చేయొచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి మొదలు వెళ్ళిపోతారు. అలాగే మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు అవకాశాలు తీసుకున్నారు. ఈవేళ టీఆర్ఎస్కి చాలామంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ బయటకు వచ్చేసారు. సో అందువల్ల ఆ ఇన్స్టెబిలిటీ వస్తుందా ఫ్యూచర్లో, అది చూడాలి. మూడోది ఏంటంటే, నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీరు అన్న మాటకి నేను పెద్ద డిబేట్ తీసుకొచ్చి స్పాయిల్ చేశారు, స్పాయిల్ చేయలేదనే బదులు అంతే పార్టీలు అలా ఉంటాయి. అవి రిఫార్మ్ అవుతాయా, రిఫార్మ్ చేసుకుంటాయా, ప్రజలు ఎలా కోరుతారు, ఇంకో ప్రాంతీయ పార్టీ వస్తారే కుదరకపోతే, అది మనం చూడాలి. తప్పకుండా ఫ్యూచర్ కొద్దిగా ఆ ఫ్యామిలీకి డార్క్గా ఉన్నది. వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, ఆ మాత్రం ఎబిలిటీ ఉన్నదా? చాలా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇలాంటి ఇబ్బందుల్లో పడి బయటకు వచ్చారు, సర్వైవ్ అవ్వారు. సో వాళ్ళ రియల్ మెటల్ ఏమన్నది ఇప్పుడు, అది మనం చూడాలి.